శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మేముండేది ప్రకృతి ఒడిలో కదా. మేము ప్రతిరోజు ఉదయించే సూర్యుడిని, అస్తమించే సూర్యుడిని చూస్తూనే ఉంటాము. ఎప్పుడు భగభగమండే ఆ సూర్యుడిని ముద్దాడాలి అనిపించే సమయాలు ఇవి. ఆ సమయంలో మా ఈవినింగ్ వాకింగ్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మా ఏరియాలో గుర్రాల మీద కూడా తిరుగుతున్నారు, చూసారా? సినిమాల్లో చూడడమే కానీ ఎప్పుడు మన పక్కన ఉన్న కుర్రాడు ఒక గుర్రాన్ని స్వారీ చేస్తూ వస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. ఈవిడ చొరవ తీసుకుని అడగడం వల్ల పాపం ఆ కుర్రాడు పర్మిషన్ ఇచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చి మరి వివరాలన్నీ చెప్పాడు. పక్కనే ఫామ్ ఉందట. ఆ ఫామ్ లో ఈయన షీప్, గోట్ అండ్ డైరీ ఇలా అన్ని మెయింటైన్ చేస్తున్నారు. దీనికి ఒక సరదా హాబీ. గుర్రం చూస్తే సరదాగా ఉంది, ముట్టుకోవాలంటే భయంగా ఉంది. మీ పేరు? నా పేరు చైతన్య. చైతన్య, మీరు ఎక్కడ ఈ పర్వత దాటిన తర్వాత ఉంటారు కదా? లేదండి, నాది ఇక్కడ ఫామ్ అండి. లోపల రెడ్డి గారి తోట ఉంటారు. ఒకసారి వచ్చి చూడడానికి అవుతుందా? మీరు ఎప్పుడు ఉంటారు, ఏంటి? డాగ్స్ ఉంటాయి అండ్ షీప్స్ ఉంటాయి. షీప్ ఫార్మింగ్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డైరీ బఫెలోస్ ఇంకా స్టార్ట్ చేస్తాం. ఇవి ఏంటండి, ఇది ఒకటే ఉందా? ఇది ఒకటే ఉందండి, ఇంకోటి తీసుకురావాలి. బట్ ఏంటంటే కంప్లీట్లీ ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ అంతే. దీన్ని ఏమంటారు? దీన్ని జాతి, దీని రకం మార్వారి అండి. మార్వారి. ఓకే దాని పాపం ఇంకా ఇదైపోతుంది, మాకు అంతకంటే భయం. ఒక్క 5 నిమిషాలు మమ్మల్ని మేము మర్చిపోయాం. ఖచ్చితంగా ఆయన ఫామ్కి వెళ్ళి అవన్నీ చూడాలి. పగల రానివి నీవే, సగసు కాడను నేనే, ఈడు కుదిరనే తోడు కుదిరనే, పైన దిగి రావే, మేమున్నది కాంక్రీట్ జంగిల్లో అని మర్చిపోయేలా చేసింది ఈ ఈవినింగ్ వాక్. ఆ పక్షుల కిలకిలా రావాలి, ఆ ఎగిరే పక్షులు, ఇవన్నీ వింటూ ఉంటే, ఈ గుర్రపు స్వారీ ఇలా చూస్తూ ఉంటే అలనాటి పాటలు గుర్తుకు రావా? మరి వస్తాయి. భానుమతి గారు గుర్తొస్తారు, రామారావు గారు గుర్తొస్తారు. తెల్లని కొంగలు గుంపులు గుంపులు, నల్లని మబ్బులు భారులు భారులు, అవిగో 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 ఎంత అందంగా ఉంది కదా. ఆ కొంగలు అలా ఎగురుతూ ఉంటే, ఆ పక్షుల్ని చూస్తూ ఉంటే, ఆ గుర్రపు స్వారీని చూస్తూ ఉంటే, ఆ పక్షుల కిలకిలా రావాల మధ్యలో మా సాయంత్రపు వాకింగ్. మేమిలా